ఆయన ఒకటే ఆలోచిస్తుంటారు, ఈసారి ఎక్కడికి తీసుకెళ్దాం వీళ్ళందరినీ, ఈసారి ఎక్కడికి తీసుకెళ్తే వీళ్ళకి మోక్షం కలుగుతుంది. ఏమో కర్తా కారయితా చైవ ప్రేరకశ్చానుమోదక. కాబట్టి ఆయన ఆలోచన ఆ బస్సు వచ్చినటువంటి బస్సు దిగిన తర్వాత ఇటు వాళ్ళటు వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా ఆ గుడి వాకిట్లో బయట కుర్చీ వేసుకొని కూర్చొని ఆ రోడ్డు మీద ఆలోచన చేస్తారు, ఈసారి ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి తీసుకొని వెళ్ళాలి జనాల్ని. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ వలన ఏవో కష్ట సుఖాలన్నీ ఆయనకు వస్తాయి, కష్టాలే ఎక్కువ వస్తాయి. మనదేముందండి, వెళ్తాము, రూములు ఇస్తారు, కూర్చుంటాము, తింటాము, టైంకి పెట్టకపోతే అరుస్తాము, విసుగుపడతాము, ఏమిటిది అంటాము. కానీ చేసేటటువంటి వాళ్ళకు తెలుస్తుంది ఆ బాధ. కార్యకర్తల కంటే కూడా కార్యశీలురు ఉంటారు వెనక, వాళ్ళకు తెలుస్తుంది. ఆ బాధలన్నీ పడుతూ మన చేత మరి అనేకమైనటువంటి మాటలు పడుతూ ఇవన్నీ కూడా సరేలే వాళ్ళు ఏదో అంటారు, తెలియక అంటారు. మన కర్తవ్యం ఏమిటంటే నలుగురికి కూడా మంచి మార్గాన్ని చూపించటం. మనకి శక్తి ఇచ్చాడు స్వామి, అంతవరకు తిరిగి తీసుకొని రావడం అనేటటువంటి ధ్యేయంతో ఎట్లాగైతే వీళ్ళందరినీ తీసుకెళ్లారో మళ్ళీ అట్లాగే వాళ్ళ ఇళ్లకు పంపించాలి. లేకపోతే ఊరుకోరు వెళ్ళేవాళ్ళు. చక్కగా కూర్చుంటారు రైల్వే స్టేషన్లో, ప్లాట్ఫారం మీద కూర్చుండేవాళ్ళు, బుట్టలు తట్టలు చాలా. అక్కడికి వెళ్ళటం ఏమిటి, ఎంత చూస్తారో అంత కొంటారు, ఎంత ప్రదేశాలు చూస్తారో అంత కొంటారు షాపింగు. ఆయన అట్లాగా చూస్తూ కూర్చుంటారు, వెళ్తుంటారు వస్తుంటారు, వెళ్తుంటారు వస్తుంటారు. వెళ్ళేటప్పుడు మనుషులు వెళ్తారు, వచ్చేటప్పుడు బ్యాగులు వేసుకొని మొయ్యలేక వస్తుంటారు. ఈయన ఏమీ మాట్లాడేవారు కాదు. అక్కడ మాకు ఇచ్చినటువంటి ఆ కాటేజెస్లో మధ్యలో కుర్చీ వేసుకొని కూర్చుంటారు. ఆయన ఒకటే చెప్పేవారమ్మా, ఒకళ్ళే వెళ్ళకండి, 2-3 వెళ్ళండి, జాగ్రత్తగా తిరిగి రండి. చూస్తుంటారు ఆ బ్యాగులు అవన్నీ వేసుకొస్తుంటే ఆయనకి ఇవన్నీ ఎట్లా ఎక్కించుకుంటారు, ఆ ట్రైన్ ఎంతసేపు ఆగుతుంది, వీళ్ళందరినీ లోపల ఎట్లా పడేయాలి, వీళ్ళు వచ్చినటువంటి వాళ్ళు ఒక బ్యాగుతో వచ్చి 30 బ్యాగులు చేశారు ఇక్కడ, ఎట్లా వీళ్ళని కొంపలు చేర్చాలి. ఆయనకు ఒక బాధ అండి, వాళ్ళకి తిండి తిప్పలు ఇవ్వడం, మళ్ళీ ఇంటికి తీసుకురావడం, ఇవన్నీ కూడా ఆయన బాధ్యత. లేకపోతే ఆయన్నే అంటాం మనందరం, అనడానికే ఉందండి, చాలా తొందరగా నేస్తాం. కానీ చేసేటటువంటి వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి ఆయనకు ఆరోగ్యాన్ని ఇచ్చి ఐశ్వర్యాన్ని కూడా ఇవ్వాలి. ఇవ్వకపోతే కష్ట నష్టాలు ఏదైనా తక్కువైతే ఆయనే పెట్టుకోవాలి. ఎవరిని అడుగుతారు తగ్గింది ఇవ్వమంటే, మొన్న ఇచ్చాం కదా ఎన్నిసార్లు ఇస్తామంటాం. కాబట్టి ఆయనకి ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి పరమాత్మని ప్రార్థించి మనకు ఇంత సుకృతాన్ని కలిగించినటువంటి వారికి మంచి జీవితాన్ని స్వామి ప్రసాదించాలని కోరుకుంటూ, మరి ఆయన వెయ్యాలి. మొదట అంటారు అబ్బెబ్బెబ్బే ఇంకా నా వల్ల కాదండి, ఈ యాత్రతో అయిపోయింది, ఇంకేం లేదు, ఇప్పుడప్పుడే ఏం లేదని అంటారు. కానీ మళ్ళీ ఆలోచిస్తారు, పంచవటి అయిన తర్వాత ఎక్కడ చెప్పిస్తే బాగుంటుంది ఆ రామాయణం, అయోధ్యలో చెప్పిస్తే బాగుంటుంది కదా, రాముడి దగ్గర వింటారు అందరూ, పోనీలే అని చెప్పేసి లోపల మెదులుతూ ఉంటుంది. కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఆలోచన వస్తుంది. ఇప్పుడైతే అబ్బే ఏం లేదండి, ఏం లేదంటారు ఆ వైరాగ్యంలో ఉండి. కాబట్టి మనకి ఇటువంటి అదృష్టాన్ని ఇచ్చినటువంటి వారికి నమస్కారాలు తెలియచేసుకుంటూ, ఈ భరతుడు రాజ్యాన్ని పరిపాలించాడు. పరిపాలించి చక్కగా పరిపాలన చేసిన తర్వాత తనకు 5 కుమారులు కలిగారు. పంచజని యందు వారికి పట్టాభిషేకం చేశాడు. పులహాశ్రమము ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే, ఇది ఆశ్రమాలు, ఇటువంటి ఆశ్రమాలన్నీ కూడా మాకు చూపించారు ఆయన. పులహాశ్రమ ప్రాంతానికి వెళ్ళి తపస్సు చేసుకోవడానికి ప్రారంభించాడు. ఎందుకు పులహాశ్రమము గొప్పది, తపస్సుకు పులహాశ్రమం ఎందుకు గొప్పదంటే, అక్కడ కృష్ణసార మృగములు ఉంటాయి. కృష్ణసారము అంటే నల్లని జింక. మామూలుగా జింక మన గోధుమ రంగులోనో ఉండి దానికేవో మచ్చలు ఉంటాయి, బంగారు వర్ణంలో ఉంటుంది. కానీ కృష్ణసారము అనేటటువంటిది, ఆ నల్లని జింక పరమ పవిత్రమైనటువంటిది. భగవంతుని అంశావతారాల్లో అది కూడా ఉన్నది. పరమేశ్వరుడు స్వామివారు సృష్టి చేసినటువంటి పశుపక్షాదుల్లో కృష్ణసారము అనేటటువంటిది అత్యద్భుతమైనటువంటిది. ఆ కృష్ణసార మృగములు, ఆ నల్లని జింకలు తిరిగేటటువంటి చోటు ఎక్కువ పులహాశ్రమము. కాబట్టి ఆయన పులహాశ్రమ ప్రాంతానికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ తపస్సు చేసుకుంటున్నాడు. సూర్యమండల సంవర్తి అయినటువంటి భగవానుని దర్శించినటువంటి వాడు. సూర్యమండలంలో మనం గాయత్రి చేసుకుంటే మన వాళ్ళు సూర్యమండలానికి నమస్కారం చేస్తారు, సూర్యనారాయణమూర్తిని. అలాగా సూర్యమండలావర్తి అయినటువంటి సూర్యనారాయణుని దర్శించినటువంటి వాడు ఈ భరతుడు. ఇలాగా సూర్యమండలం అగ్నిమైనప్పటికీ కూడా తురియ గాయత్రి మంత్రోపాసన చేసినటువంటి వాడు భరతుడు. ఈ విధంగా భరతుడు తపస్సు చేసుకోవడానికి అక్కడికి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికీ ఒక రోజున
ఆయన సరస్సులో నదిలో స్నానం చేయటానికి వెళ్ళటం జరిగింది.